మల్కాజ్గిరికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్ష పదవి కావచ్చు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బరిలో నిలబడండి ఎంపీగా అంటూ అటు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు సవాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? ఇక సవాళ్ళు అర్థం లేని సవాళ్ళు అన్నిటికీ జవాబు చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, బ్యాక్గ్రౌండ్ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోని ముఖ్యమంత్రి కొడుకు ఎదిగిన రేవంత్ రెడ్డి కూడా మన కేటీఆర్ కూడా సవాలు చేస్తే దాన్ని స్వీకరించాలా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక పీసీసీ అధ్యక్షుడా ఈ రాష్ట్రంలో విస్తృత పర్యటన చేసిండు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడు. ఆయన మీదే సవాలు చేస్తే అది మనం విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం, దానికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలైంది. ఇక 90 రోజులు కూడా దాదాపు కంప్లీట్ కాబోతా ఉంది. సో ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నెల 11న అమలు చేయబోతా ఉన్నారు అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? నిజంగా సాధ్యమైతాయా మీకు ఈ 6 గ్యారెంటీల అమలు అనేది? తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, పనిచేయాలనే తప్పన ప్రభుత్వానికి ఉన్నప్పుడు డెఫినెట్గా సాధ్యపడుతుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోయాడు. ఎందుకొరకు అమలు చేయలేకపోయిందంటే ప్రధానంగా కుటుంబ ప్రీతిలో కులం ప్రీతిలో పడిపోయి ఆ కుటుంబం ఒత్తిడి వల్ల గొప్ప నాయకుడు కేసీఆర్ కాదనను, కానీ కుటుంబం కులం ప్రీతిలో పడిపోయి ఎప్పుడైతే కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిందో ఇమీడియట్గా ఎమ్మెల్సీ చేసిండు. వినోద్ కుమార్ ఎప్పుడైతే ఓడిపోయిండో ఇమీడియట్గా ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిండు. అట్లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే నాయకులు వాళ్ళని చేస్తే గౌరవం ఉండేది. అయితే అక్కడ ఆయన అందులో బందీలో పడిపోయి పరిపాలన గాలికి వదిలేసిండు, ఫామ్ హౌస్లో పడుకోవడం అలవాటు పడ్డాడు. మన రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. కుటుంబాన్ని రాజకీయాల్లో ఏలుపెట్టొద్దన్నాడు. తన అన్నదమ్ములను ప్రోత్సహించట్లేడు. తన భార్య పిల్లకు కూడా మీరు ప్రభుత్వంలో ఏలుపెట్టొద్దు ఏదంటే నాకు చెప్పాలన్నాడు. అంత నిక్కచ్చితంగా నిజాయితీగా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తను చేసిన వాగ్దానాలు అమలు చేయగలుగుతున్న నమ్మకం నాకు ఉంది. ఎందుకొరకంటే ఆయన మొన్న ఇతర దేశాలకు దావోసు మిగతా రాష్ట్రాలకు పోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు కేటీఆర్ పోయి కూడా సాధించలేని క్రమాన్ని పెట్టుబడులు రేవంత్ రెడ్డి గారు సాధించాడు. ఏదో ఇంగ్లీష్ రాదన్నారు. బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ భాష ఇంపార్టెంట్ కాదు. భాష కూడా నేను అంటున్నా, ఒక మాట చెప్తాను. ఇప్పుడు కేటీఆర్ కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ భాష మీద పట్టు పెంచుకొని ఆట ఆడుకుంటున్న నమ్మకం నాకు ఉంది. ఆ క్రమంలో ప్రయోగంగా నిజంగా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి నిద్రలేని రాత్రులు గడిపాడు. భార్య పిల్లలతో కూడా గడపలేదు. రేవంత్ రెడ్డి గారిని తన బిడ్డది ఎంగేజ్మెంట్ ఉంటే కూడా అటెండ్ చేయకుండా అరెస్ట్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఏదైతే ప్రమాణాలు వాగ్దానాలు చేసినా అమలు చేసి తిరుగుతాడనే నమ్మకం ప్రగాఢంగా ఉంది నాకు. సో ఇక రైతు బంధు, ఇక అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. ఎప్పుడు అమలు చేస్తారు, ఇక రుణమాఫీ ఎప్పుడు రైతు బంధు వేస్తారంటూ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఖజానా ఉందా? డెఫినెట్గా అమలు చేస్తారు. రీసెంట్గా త్వరలోనే రైతు బంధు వేస్తారు. డెఫినెట్గా వేయకపోయిన సమస్య లేదు. నీకంటే నాకంటే రైతుల కంటే ఎక్కువ బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఉంది. డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏది ఉందో దాన్ని అమలు చేసి తీరుతాడు.